పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 80వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. కరుణామయుడ, దయామయుడ, కృపగల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్యం ఈ రోజున ఈ సమయంలో చదవబోచుండగా తండ్రి, నీ వాక్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకునటానికి, అదేవిధంగా తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 80వ అధ్యాయం చదువుకుందాం. ఇజ్రాయిలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కేరూబుల మీద ఆసీనుడమైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందున్నట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేల పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేచున్నవి. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదుము. యెహోవా, సైన్యముల అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.